వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాసెస్ లో మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కానీ అంతకు ముందు క్లాస్ లో డెబిట్ అండ్ క్రెడిట్ కానీ క్లియర్ కట్ గా మనం డిస్కషన్ చేసాం వాట్ ఈజ్ వాట్ అనేసి. సో టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్. ఈ రోజు చెప్పబోయే క్లాసెస్ విన్న తర్వాత ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 3 days క్లాసెస్ రివైడ్ చేసుకోండి. ఓకే, రివిజన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తాం టాలీలో. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. Yes, sir. Yes, it's visible, sir. డన్ గైస్. చూడండి, వన్స్ టాలీలో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్స్ ఉంటాయమ్మా? నిన్న క్లాస్ లో మనం చెప్పాం. ఎనీ వన్? ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి? 28. 28 groups. Very good. 2. 28 గ్రూప్స్, 2 ledgers. 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్. Yes. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా. ఇవి ఆటోమేటిక్ గా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు, గుర్తుపెట్టుకోండి. యా, సో ఆ 24 గ్రూప్స్ ఏంటి, ఆ 24 గ్రూప్స్ ని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు అనేది కూడా మనకు అవసరం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీరు అడిగినా చెప్పాలి. సో ఎన్ని గ్రూప్స్, ఎన్ని ఓచర్స్ ఉన్నాయి? 24. ఆ 24 ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు అంటే 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారని చెప్పాలి. ఎగ్జాంపుల్ చూడండి, లెఫ్ట్ సైడ్ ది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, రైట్ సైడ్ ది రేర్. సో కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, వీటిని రెగ్యులర్ గా యూజ్ చేస్తాం మన రియల్ లైఫ్ లో. రైట్ సైడ్ బట్టి రేర్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఓకే, ఈ 24 ఓచర్ టైప్ కీస్ ని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు? 4 కేటగిరీస్. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. ఓకే, ఈ 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఆ 24 లో ఉన్న ఓచర్స్ ఏవైతే ఉన్నాయో ఏ కేటగిరీ కింద ఏమేమి యాడ్ చేశారు అనేది తెలుసుకున్నాం. సో ఫస్ట్ చూడండి, అకౌంటింగ్ ఓచర్స్ లో కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ ఆర్ రివర్సింగ్ జర్నల్ అనే ఓచర్స్ ని యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కి స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్ లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. ఒకవేళ అప్పుగా పర్చేజ్ చేసాం అనుకుంటే సప్లయర్ దగ్గర నుంచి, సప్లయర్ కి మన బిజినెస్ డబ్బులు పే చేయాలి కదా, అప్పుడు పేమెంట్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. ఒకవేళ సర్వీస్ అనుకోండి, పర్చేజ్ రిటర్న్ జరిగిందంటే జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. అదే ఇన్వెంటరీ అనుకోండి, ఇన్వెంటరీ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్, అంటే ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం. సో అలాంటి వాటిలో పర్చేజ్ రిటర్న్ జరిగితే డెబిట్ నోట్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. దీనికి వచ్చేసి పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్, ఇది ప్రాసెస్. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత ఐటమ్స్ మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో సేల్స్ చేస్తాం. అప్పుడు సేల్స్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. అప్పుగా కస్టమర్ కి సేల్ చేసాం అనుకోండి, కస్టమర్ తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా, 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాతనో, అప్పుడు మన బిజినెస్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ అంటే రిసిప్ట్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ సర్వీస్ అనుకోండి, జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి, సేల్స్ రిటర్న్ అంటే. ఒకవేళ ఇన్వెంటరీ అయితే క్రెడిట్ నోట్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి, క్రెడిట్ నోట్ ఓచర్ లో. ఇంకా ఆఫీస్ బిజినెస్ అన్నాక ఒక కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి, అప్పుడు కాంట్రా ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి, డిపాజిట్ కానీ విత్డ్రా కానీ. తర్వాత మంత్లీ ఒక 5,000 మనకు ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అని కన్ఫామ్ గా తెలిసినప్పుడు వాటిని మనం ముందుగానే మెమరాండమ్ ఓచర్ లో ఎంటర్ చేసి పెట్టుకుంటాం. ఎస్, 5,000 ఖర్చు అయింది అన్నప్పుడు దాన్ని జర్నల్ నుంచి లైక్ పేమెంట్ కి మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. వీటిని మెమరాండమ్ ఓచర్ అంటాం. తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్ లో మనకి రిమైనింగ్ ఇచ్చారు, స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్. స్టాక్ జర్నల్ అనేది ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ దీన్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ అనేది కరెంట్ మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అనే దానికి ఉపయోగిస్తాం, చెక్ చేయడానికి.
ఇంకా డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్ అనేది పర్చేజ్ ఆర్డర్ లో ఒక పార్టుగా, సేల్స్ ఆర్డర్ లో ఒక పార్టుగా వీటిని ఉపయోగిస్తాం. మనం ఫర్దర్ క్లాస్ లో వీటి గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఇంకా మెటీరియల్ అవుట్ అంటే ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ రెండింటిని ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. మల్టిపుల్ గోడౌన్స్, మల్టిపుల్ లొకేషన్స్, మల్టిపుల్ తర్వాత బ్రాంచెస్, ఆ సిచ్యువేషన్స్ లో వీటిని మనం ఉపయోగిస్తాం. వీటిని ఇన్వెంటరీ ఓచర్స్ అంటాం. సో తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఓచర్స్. సో ఆర్డర్ ఓచర్స్ అంటే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. ఇది పర్చేజ్ ఆర్డర్ అనేది మన దగ్గర స్టాక్ కంప్లీట్ అవుతుంది అన్న మూమెంట్ లో మన సప్లయర్ కి ఆర్డర్ పెట్టుకోవడం. సేల్స్ ఆర్డర్ అంటే మనకున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం సేల్స్ ఆర్డర్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, ఐఫోన్ మొబైల్ రెడీ చేయాలి, దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మనం ఇచ్చేస్తాం. ఒక 3 months టైం ఇస్తాం, ఒక 100 మొబైల్స్ తయారు చేయమని. ఆ 3 months లో వాళ్ళ ఆర్డర్ రిసీవ్ చేసుకొని ఆ వర్క్ ని కంప్లీట్ చేసి మళ్ళీ మన ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మనకు ప్రోడక్ట్స్ ఇవ్వడం. జాబ్ వర్కింగ్ అంటే మనం ఆర్డర్ ఇవ్వడం, రా మెటీరియల్ అంతా ఇచ్చేసి కంపెనీకి, వాళ్ళు ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మనకి ఇవ్వడం. జాబ్ వర్కౌట్ ఆర్డర్. సో దాన్ని ఆర్డర్ ఓచర్స్ లో చూస్తాం. తర్వాత ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేసేటప్పుడు అటెండెన్స్ ప్రకారంగా ఈ పే స్లిప్స్ ని జనరేట్ చేసి పేరోల్ లో మనకు అమౌంట్స్ ని ఎంటర్ చేసి పే స్లిప్స్ అనేది జనరేట్ చేస్తారు. పేరోల్ ఓచర్స్ ఆర్ అటెండెన్స్ ఓచర్. వీటిని పేరోల్ ఓచర్స్ అని చెప్తాం. తర్వాత ఇప్పుడు మనకి టాలీలో వీటిని ఎలా స్టోర్ చేస్తుంది? 24 ఓచర్ టైప్స్ ఈ విధంగా స్టోర్ చేస్తాయి. తర్వాత ఓచర్ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్ క్రెడిట్ ఫీల్డ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ లో మనకి పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో తర్వాత మనకు ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు మనం ఓచర్స్ లోకి వెళ్ళి వీటిని సింగిల్ ఎంట్రీ నుంచి డబుల్ ఎంట్రీకి మార్చుకోవాలి. అది మనం ఫర్దర్ టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఓచర్ ఎంట్రీ ఫీస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఓచర్ ఎంట్రీ ఫీస్. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఎనీవన్? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్. క్యాపిటల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అమౌంట్ అని క్యాష్ అని చెప్పకుండా దానికి క్యాపిటల్ అని చెప్పాలి. ఓకే, డన్. సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st. ఏప్రిల్ 1st టు March March 31st. 31st మార్చ్ కి ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు F2 డేట్ అనేది మనం ఎందుకు ఫంక్షన్ కీస్ ఉపయోగించాలి? మనకి కీబోర్డ్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయండి. F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి ఒకలా ఉపయోగపడతాయి, బట్ టాలీకి మాత్రం ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, F2 అంటే డేట్. ఇప్పుడు December 28 ఈరోజు. ఏ సంవత్సరం, ఏ మంత్, ఏ డే అనేది మనము రియల్ టైంలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ కంపల్సరీగా డేట్, మంత్, ఇయర్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి బిజినెస్ లో మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. అందుకోసం F2 డేట్ ని ఉపయోగించాలి. మీరు ఏ ఎంట్రీ ఎంటర్ చేయాలన్నా డేట్ మార్చకుండా ఎంట్రీస్ అనేది పాస్ చేయకూడదు. ఒకవేళ అలా పాస్ చేస్తే రాంగ్స్ వస్తాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏం కాదు, పర్చేజ్, సేల్స్ ఎంటర్ చేసినప్పుడే మిస్టేక్స్ వస్తాయి, ఎందుకంటే ఐటీసీలో ఇబ్బంది పడతారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. సో F2 డేట్ అంటే ప్రతిరోజు ఎంట్రీస్ పాస్ చేసి డేట్లు మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. ఫైనాన్స్ ఇయర్ 1వ తారీఖున ఏం జరిగింది, 2వ తారీఖున ఏం జరిగింది, 3వ తారీఖున ఏం జరిగింది, 4వ తారీఖున పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్ అనేది ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. F2 అంటే డేట్. తర్వాత F4 అంటే ఏంటి? కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇప్పుడు బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు, బిజినెస్ లో డేట్లు మార్చుకుంటూ ఎంట్రీస్ పాస్ చేస్తున్నారు, బాగుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనుకోండి. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి కంపల్సరీగా. సేవింగ్ అకౌంట్ కాదు, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో అప్పుడు F4 అంటే కాంట్రా, కాంట్రా అంటే F4. ఇక్కడ నీ బ్యాంక్ సంబంధించిన, అంటే నీ బిజినెస్ కు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే
F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఒకటి, లిక్విడ్ క్యాష్ బ్యాంక్ బిజినెస్ లో పెట్టుకోరు, అది తీసుకొని వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసేటప్పుడు కానీ, లేదు అంటే బిజినెస్ నుంచి అవసరమైనప్పుడు బిజినెస్ కి విత్డ్రావల్స్ చేసుకున్నప్పుడు కానీ, మీకు రెండు బిజినెస్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఒక బ్యాంక్ లో తక్కువ ఉంది అమౌంట్, ఎక్కువ ఉన్న బ్యాంక్ నుంచి తక్కువ ఉన్న బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, తర్వాత క్యాష్ నుంచి పెట్టి క్యాష్ కు మార్చుకున్నప్పుడు కానీ, అంటే ఒక నెలలో చిల్లర ఖర్చులు ఒక 5,000 అవుతాయండి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కన తీసి పెట్టుకొని ఆ పెట్టి క్యాష్ లో నుంచి నెలంతా ఖర్చులకు వాడుకుంటారు. సో ఇలాంటి 4 ట్రాన్సాక్షన్స్, ఇవి 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. రిమైనింగ్ ఏవి రావు. ఎయిదర్ క్యాష్ డిపాజిట్ ఇన్ HDFC బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇవి 4 వస్తాయి F4 కాంట్రాలో. ఇంకా మిగతాటి ఏవి రావు. ఓకే, నెక్స్ట్ F9 అంటే పర్చేజెస్. పర్చేజెస్ అంటే F9 క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ కి వెళ్ళింది, వెళ్ళి ఒక 1 lakh సరుకు ఆన్ ద స్పాట్, స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా, అసెట్స్ అని నేను చెప్పట్లేదు, స్టాక్ ఆర్ గూడ్స్ అని మాత్రమే చెప్తున్నాను. మన బిజినెస్ మార్కెట్ కి, ఒక హైదరాబాద్ లో ఒక మార్కెట్ కి వెళ్ళింది, ఆన్ ద స్పాట్ 1 lakh డబ్బులు ఇచ్చింది, లేదంటే చెక్ ఇచ్చింది, లేదంటే అప్పుగా తెచ్చుకుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం తీసుకోవాలి? F9 పర్చేజెస్ తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు, స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు అప్పుగా ఒక సప్లయర్ దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాతనో 1 month తర్వాతనో మన బిజినెస్ ఆ సప్లయర్ కి డబ్బులు పే చేయాలి. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది. క్యాష్ పెయిడ్ ఆర్ చెక్ పెయిడ్. ఎవరికి? సప్లయర్ కి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది అంటే F5 పేమెంట్ తీసుకోవాలి. ఓకే, అవి కాకుండా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఏవి వచ్చినా F5 పేమెంటే తీసుకోవాలి. చెప్పండి ఎగ్జాంపుల్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి. ఏమొస్తాయమ్మా? Direct డైరెక్ట్ expenses, ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? Factory wages. Hmm? Factory wages. fuel, Hmm. fuel, చెప్పాలి. coal, Hmm. freight, ఇంకా వెరీ గుడ్. ఇండైరెక్ట్ Import. ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద చెప్పండి. salaries, telephone charges, Rent expenditure. advertisement, ఓకే, bad debits, Traveling expenditure. Overheads. ఓకే, Commission. ఇంకా Commission. ఓకే, వెరీ గుడ్. సో వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఓకే, తర్వాత క్యారేజ్ ఇన్వర్స్, గోడౌన్ రెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, శాలరీస్, రెంట్, ఓకే, తర్వాత మనకి టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇన్సూరెన్స్ ప్రీమియం, టెలిఫోన్ చార్జెస్, స్టేషనరీ, బ్యాడ్ డెబ్ట్స్, ఇలాంటివి ఏవి వచ్చినా మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది అన్నప్పుడు F5 పేమెంట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, పర్చేజ్ చేశారు స్టాక్ ని, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నారు. ఎలా? క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ. క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ సేల్స్, అప్పుడు మనం F8 సేల్స్ తీసుకోవాలి. నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్. ఓకే, సో F8 అంటే సేల్స్, సేల్స్ అంటే F8. ఓకే, బాగుంది. మీరు కస్టమర్ కి అప్పుగా సేల్స్ చేసిన తర్వాత కస్టమర్ మీకు డబ్బులు ఇవ్వాలిగా, 1 week తర్వాతనో 1 month తర్వాతనో ఇస్తాడు. సో అప్పుడు క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. ఓకేనా? కస్టమర్స్ నుంచి మన బిజినెస్ కు డబ్బులు వస్తుంది అంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. అప్పుడు F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. ఓకే, అవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఏవి వచ్చినా F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. ఏమిటండి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి చెప్పండి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి? commission received, rent received, Hmm. ఇంకా
ఇంకా రేపు ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు చెప్పాలి కదా, మినిమం ఒక 5 అన్న ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంకా ఇన్సూరెన్స్ రిసీవ్డ్. ఓకే. సో డైరెక్ట్ ఇన్కమ్స్ చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి? డెలివరీ చార్జెస్ ఇన్కమ్స్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్. ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఓకే. సో కన్సల్టెన్సీ ఇన్కమ్. 5 ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ఓకే, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇలా ఏవి వచ్చినా రిసీవ్డ్ అనే పదం వచ్చింది అంటే మన బిజినెస్ కి అది ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6 ఫిక్స్ అయిపోండి. తర్వాత F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. మన బిజినెస్ కోసం మనం అసెట్స్ కొని ఉంటాం, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఇవన్నీ. వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. తర్వాత పర్చేజ్ చేసింటాం స్టాక్ ఆర్ గుడ్స్, దాంట్లో కొంచెం సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్స్ చేస్తాం. కస్టమర్కి సేల్ చేస్తాం, దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ రిటర్న్ చేస్తాడు. సో పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, డిప్రిసియేషన్. సర్వీస్ అయితే F7. ఒకవేళ ఇన్వెంటరీ అనుకోండి, డిప్రిసియేషన్ ఇది నార్మల్. డెబిట్ నోట్, పర్చేజ్ రిటర్న్ కి ఇన్వెంటరీలో డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి ఇన్వెంటరీలో క్రెడిట్ నోట్ వస్తుంది. ఇది మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేసి. ఓకే. సో తర్వాత ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి, పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ. ఈ చార్ట్ బాగా ఎవరికైతే అర్థమవుతుందో సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. పర్చేజ్ 2 రకాలు మా. సో ఒకటి స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ లో ఒక షాప్కి వెళ్ళింది, ఆన్ ద స్పాట్ 1 lakh డబ్బులు ఇచ్చి, ఎలా క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా, లేదు అంటే అప్పు ద్వారా పర్చేజ్ చేసినా, ఎలా పర్చేజ్ చేసినా F9 తీసుకోవాలి. F9 ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? పర్చేజ్ ఫర్ క్యాష్, క్యాష్ పర్చేజెస్, స్టాక్ పర్చేజెస్ ఫర్ చెక్, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ శ్రీను మర్చెంట్స్ ఆన్ క్రెడిట్. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా వచ్చినా మనం F9 తీసుకోవాలి. అక్కడ ఎంట్రీ నేను చెప్పేటప్పుడు గమనించాలి, నేను స్టాక్ అని వాడుతున్నానా, గూడ్స్ అని వాడుతున్నానా, అసలు పర్చేజ్ పక్కన ఏమి వాడట్లేదా? రేపు ఇంటర్వ్యూలో నీకు అడిగే క్వశ్చన్స్ ఇవే. ఓకే. సో నేను పర్చేజ్ పక్కన అసెట్ వాడుతున్నానా, వాడట్లేదా? అసెట్ వాడకపోతే ఏ కీ వస్తుంది, అసెట్ వాడితే ఏ కీ వస్తుంది? ఇప్పుడు అసెట్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు అసెట్ సైడ్కి వస్తున్నాం. మన బిజినెస్ ఒక షాప్కి వెళ్ళింది మార్కెట్లో, ఆన్ ద స్పాట్ 50,000 డబ్బులు ఇచ్చేసి కంప్యూటర్ని పర్చేజ్ చేసింది. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ఒక అసెట్ని క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకునే అసెట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి F5లో వస్తాయి. అమ్మడానికి కోసం కాదు, కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకునే అసెట్స్. అవే అసెట్స్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7లో తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ F7. ఒక అసెట్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7, ఒక అసెట్ ని అప్పుగా కాకుండా క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ పర్చేజ్ చేస్తే F5. ఇవే క్వశ్చన్స్ మీకు అడుగుతారు, ఇక్కడే మీరు దొరికిపోతారు, ఇక్కడే మీ నాలెడ్జ్ టెస్ట్ తెలిసిపోతుంది. ఓకే. దీంట్లో ఇంకొక టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ F5నా F7నా చెప్పండి? F5. ఎందుకు F5? F7 ఎందుకు కాదు? ఆన్ ద స్పాట్ క్యాష్ ఇస్తున్నాం కదా. ఓకే. సో అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? లైవ్ ట్రాన్సాక్షన్, క్యాష్ ద్వారా జరిగింది.
నేమ్ Yes. వచ్చింది, నేమ్ వచ్చినా కూడా నెరేషన్ లో రాసుకోవాలి. మీ ఓనర్ అడుగుతాడు, బాబు కంప్యూటర్ ఎక్కడ కొన్నావు అంటాడు. సార్ నేను ఆ ఫ్యూచర్ టెక్ కంప్యూటర్ల దగ్గర కొన్నాను అంటారు. ఎలా కొన్నావు? క్యాష్ ద్వారా. జస్ట్ ఆ ఫ్యూచర్ టెక్ అనేది నెరేషన్ రాసుకోవాలి అంతే. బట్ ఆడ జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రం ఏంటి? క్యాష్. మరొకటి పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7. F9. ఈయన దొరికిపోతారు. చెప్పండి. F7. F7. ఉమ్, క్రెడిట్ అంటే మనకి ఇప్పుడు పర్టికులర్ టైం తీసుకొని మనం చేస్తాం కాబట్టి F7 అనేది నేను అనుకుంటున్నాను. ఎంతమంది F7, ఎంతమంది F5, F9 sir. ఎంతమంది F9? F9 అనేవాళ్ళు కరెక్ట్. Question repeat చేయండి సార్. సారీ పర్చేజెస్ ఫ్రమ్ సార్, క్వశ్చన్ చెప్పండి. ప్రియా ఐటీ సొల్యూషన్స్ అన్నా. పర్చేజ్ పక్కన నేను ఏమైనా అసెట్ పెట్టానా? No. పెట్టలేదు. పర్చేజ్ పక్కన అసెట్ పెట్టలేదంటే ఏమనుకోవాలి మీరు? F9. F9. Only ఇంకోటి. asset వచ్చినప్పుడు మాత్రం మీ అసెట్స్ మీ మైండ్ లో ఉంటే మిస్టేక్స్ పడవు. అసెట్స్ మీ మైండ్ లో లేకుంటే ఇక్కడే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ గీతా ఐటీ సొల్యూషన్స్ ఫర్ చెక్ ఏకి వస్తుంది. F5 sir. F5. F5 F7 కాదా? F5 sir. వెరీ గుడ్, సూపర్. సో స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ మీనా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. F9 F9 sir. F9 sir. F9. అంతేలేండి. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. stock you are Okay. using stock sir. మా మీనింగ్ అర్థం చేసుకున్నాం. మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేది ఇక్కడే. పర్చేజ్ 2 రకాలు. స్టాక్ కొని అమ్మేది ఒకటి, కొని మన బిజినెస్ కోసం ఉపయోగించేది ఒకటి. ఓకే. నెక్స్ట్ సేల్స్ కూడా సేమ్. సేల్స్ 2 రకాలు. ఓకే. సో స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, కస్టమర్కి మార్కెట్లో క్యాష్కు సేల్ చేసిన, అప్పుకు సేల్ చేసిన, లేదంటే చెక్కుకు సేల్ చేసిన F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్, క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ చెక్ అన్నా, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్ అన్నా, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా, జస్ట్ సేల్స్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్ అన్నా, సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ అన్నా, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏ వచ్చినా F8 తీసుకోవాలి. నేను సేల్స్ పక్కన ఏం యాడ్ చేస్తున్నాను అనేది గమనించాలి. అప్పుడే కరెక్ట్ గా ఎంట్రీ పాస్ చేస్తారు. నెక్స్ట్ అసెట్ పర్పస్. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి. F6. ఫర్నిచర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7. మెషినరీ సోల్డ్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. F6. ఓకే. ఫర్నిచర్ సోల్డ్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F8. ఏంటి? F7. F7. Hmm. On credit basis, Computer. that is asset. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా మర్చెంట్స్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. F6. తర్వాత సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. F8. గూడ్స్ సోల్డ్ టు ప్రవళిక మర్చెంట్స్ ఫర్ క్యాష్. F8. F6. F8 sir. F8. F8. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరైతే చెప్పగలుగుతారో ఈజీగా మార్కెట్ లో సక్సెస్ అవుతారు. F8. ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ ఏకి వస్తుంది. F8. F8. F9 purchase sir. F9 పర్చేజ్ లో F8 ఎందుకు వస్తుందండి? పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F9. F9. F9 sir.
ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. Purchase the F9. F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. Land purchase. F9. Land purchase F5. Okay. స్టాక్ సేల్స్ టు జాను మర్చెస్ 40,000 ఏకి తీసుకోవాలి. Purchase into F8. F8. సేల్స్ F8. ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి. F8. F8. ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7. F7. మెషినరీ సేల్స్ బై బేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F5. F6. F8. F7. F6. Sorry, F6. చెప్పండి ఏది కావాలంటే చెప్పండి, డోంట్ వరీ. ఓకే. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ ఇన్ఫో టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది నేను చెప్పేటప్పుడు, కానీ ఐడెంటిఫై చేసేటప్పుడే సినిమా కనబడుతుంది. ఏం తీసుకోవాలి? F6. F6. వెరీ గుడ్. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్. F9. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ నీరేజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. Purchase and stationery purchase. F5. ఇప్పుడు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ 3 ప్రాబ్లమ్స్ ని మీరు పక్కనే ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కంపెనీ. క్యాపిటల్ ఇది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. క్యాపిటల్ అంటే ఇన్కమ్. F6. 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 వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ఏకి తీసుకోవాలి. F9. F9. క్యాష్ పేడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. F5. ఎఫ్ సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. F8. సూపర్. F8. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. F6. Receipt. F6. కరెంట్. F6. సో క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. Contra. F4. F4. Contra. సూపర్. రెంట్. F5. సూపర్. F5. వేజెస్. F5. F5. సూపర్. డిస్కౌంట్ రిసీవ్డ్. F6. F6. వండర్ఫుల్. F6. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. F6. F6. సూపర్. ఇలా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరే చేయాలి. ఓకే. సో తర్వాత కొన్ని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే. మా నేను చెప్పే ప్రతిది కూడా మీకు మెటీరియల్ ఉంటుంది. మా ఓపిక్గా మెటీరియల్ చూసుకుంటే అన్ని అక్కడే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దాన్ని చూడండి, చాలా మందికి ఇవి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఫస్ట్ ఏంటి కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అనమాట ఇవి. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు ప్రియా సొల్యూషన్స్ పేడ్ టు అవర్ కంపెనీ. ఓకే. సో ఈ చార్ట్ లో చాలా మందికి డౌట్స్ క్లారిఫై అవుతాయి. జస్ట్ లిసన్. బిజినెస్ అండి, బిజినెస్ పేరేంటి? లోకేష్ ఇన్ఫోటెక్. ఓనర్ పేరేంటి? లోకేష్. సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బు లేదు. ఓనర్ ఏం చేశాడు? లోకేష్ అనే పర్సన్ బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. 5 lakhs డబ్బులు ఇచ్చాడు. ఓకే. సో ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరుకు బదులు ఏం రాసుకుంటుంది బిజినెస్? క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఎందుకంటే ఇది ఓనర్ కి మాత్రమే ఇవి యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా ఇచ్చిన నేమ్స్. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్, ఓనర్ పేరే క్యాపిటల్. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నాడు అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఏమవుతుంది? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. Income at F6. F6 తీసుకో. Receipt. ఇప్పుడు ఓనర్ బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు, బిజినెస్ కు డబ్బులు వస్తుంది, బాగుంది. తర్వాత బిజినెస్ ఈ అమౌంట్ ని ఒక 5 years ఉపయోగించుకుంది. 5 years ఉపయోగించుకుంది.
ఓకే, బిజినెస్ ఇదే అమౌంట్ ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా అండి? డోంట్ యాక్సెప్ట్. ఏం చేయాలి దానికి? ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పే చేయాలి. దేని మీద? క్యాపిటల్ మీద. 5 lakhs. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ 5 lakhs కాస్త 1 lakh ఇంట్రెస్ట్ తో 6 lakhs అయింది. సో అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? తీసుకుందేమో 5 lakhs, ఇచ్చిందేమో 6 lakhs. అంటే 1 lakh ఎక్స్ట్రాగా మన బిజినెస్ నుంచి బయటికి వెళ్ళింది. అంటే అది ఇన్కమా ఎక్స్పెన్స్ బిజినెస్ కి? Income. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ ఎందుకు అవుతుంది? మీరేమో 5 lakhs తీసుకున్నారు, మీరు ఇవ్వడం మాత్రం 6 lakhs ఇచ్చారు, అది ఇన్కమ్ ఎందుకు అవుతుంది? ఎక్స్పెన్సెస్ మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. నా బిజినెస్ కి అవుట్ సైడ్ ఏం పోతున్నాయి, అవుట్ సైడ్ నుంచి నా బిజినెస్ కి ఏం వస్తున్నాయి అనేది మాత్రమే ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి. సో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్. ఏకే తీసుకోవాలి? F5. వెరీ గుడ్. క్లియర్ అయ్యి రెండు అర్థమైనాయా? క్లియర్? సార్. సో నెక్స్ట్, ఓకే, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్ అన్నాం, బాగుంది. ఓనరే బిజినెస్ నుంచి ఈ 5 lakhs నుంచి 2 lakhs తీసుకున్నాడు పర్సనల్ యూజ్ కోసం. సో దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనర్ మాత్రమే, వేరే వాళ్ళు తీసుకుంటే కాదు. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో బిజినెస్ నుంచి ఓనర్ పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? డ్రాయింగ్స్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. సో F5. ఓకే, ఓనర్ 2 lakhs తీసుకున్నాడు, 2 years తర్వాత అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? No. No. సో ఆ డ్రాయింగ్స్ మీద ఏం చేయాలి? ఓనర్ ఏం చేస్తారు Interest దాని మీద? charge. ఇంట్రెస్ట్ Interest charge. 2 lakhs కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా వచ్చింది. అది ఇన్కమా ఎక్స్పెన్స్ బిజినెస్ కి? Income. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్ అదే. F6. సో F6. క్లియరా? ఈ రెండు అర్థమైనాయా? క్లియర్? Yes, sir. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ కాకుండా మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ లో, ఓకే టాటా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది 1 lakh. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమ్ ఆ బిజినెస్ కి? Expense. ఎక్స్పెన్సే కదా. ఏకి తీసుకోవాలి? F5. సో ఊరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తామా మనం వేరే కంపెనీలో? ఏ దానికోసం చేస్తాం? Interest. ఇంట్రెస్ట్ కోసమే కదా. దేని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. 1 lakh పెట్టాం, 2 lakhs వచ్చింది, ఎక్స్ట్రా 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది, అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income. సో ఇన్కమ్ అంటే F6. F6. క్లియర్? అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ LIC కావచ్చు, లోన్ టేకెన్ ఫ్రమ్ SBI బ్యాంక్ కావచ్చు, లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు. వారి దగ్గర నుంచి మన బిజినెస్ అప్పు తెచ్చుకుంది, అంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు బిజినెస్ కి. ఇస్తున్నారంటే ఇన్కమా ఎక్స్పెన్సా? Income. సో ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి? F6. తర్వాత మనము అమౌంట్ తెచ్చుకున్న తర్వాత అప్పుగా, తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆ బిజినెస్ Payment మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి కదా Payment. లోన్ మీద. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటాం. దాని ఎక్స్పెన్స్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఇంకా లైక్ బిజినెస్ కి. సో ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5. నెక్స్ట్, మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇస్తే, మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇచ్చింది, లోన్ ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5. 5 తీసుకోవాలి. వెరీ గుడ్. తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళు నెల నెల మనకు డబ్బులు ఇస్తారు, మన బిజినెస్ కదా ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి? F6. ఇలా ఇవి కన్ఫ్యూజన్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఆ 3 ప్రాబ్లమ్స్ కి ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి.
వీటిని కూడా మళ్ళీ ఒకసారి వినండి, క్లియర్ గా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈ 3 days చెప్పిన క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటారో ఫర్దర్ క్లాసెస్ అనేటివి మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఎంట్రీస్ పాస్ చేయగలుగుతారు. లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసమే ఈ బేసిక్ క్లాసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వీటిలో నుంచే మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. చాలా సింపుల్ గా అడుగుతారు. ఇక్కడే దొరికిపోతారు మీరు. మళ్ళీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు. పర్చేజ్ అసెట్ కానీ పర్చేజ్ సేల్స్ అసెట్ ని సేల్స్ కానీ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో అది ఓకే. ఈ రోజుతో బేసిక్ క్లాసెస్ కంప్లీట్. ఫ్రమ్ టుమారో నుంచి మనం ట్రాన్సాక్షన్స్ అనేది టాలీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాకు టాలీకి ఏమైనా యాక్సెస్ ఇస్తారా లేకపోతే ఫ్రీ డౌన్లోడ్ చేసుకోమంటారండి? యాక్సెస్ ఎలా చేయాలో ఎలా పర్చేజ్ చేయాలో చెప్తాను. పర్చేజ్ చేసుకోండి 1 month. ఓకే, ఒరిజినల్ సాఫ్ట్వేర్. కంపెనీ వాళ్ళకి పేమెంట్ చేసుకొని ఒరిజినల్ సాఫ్ట్వేర్ తీసుకోండి. ఓకే, సార్ అమౌంట్ ఎంత అవుతుంది దానికి? అలాగే 1 month అమౌంట్ ఎంత అండి? టుమారో చెప్తాను. అమౌంట్ ఎంత? టుమారో చెప్తాను. ఓకే, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, లైసెన్స్ ఎంత, 1 month కి ఎంత, ఓకే, అవన్నీ టుమారో. సాఫ్ట్వేర్ డౌన్లోడ్, ఇన్స్టాలేషన్, వోచర్ పోస్టింగ్, కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్ అన్ని టుమారో సార్ క్లాస్. ఫ్రీ ట్రయల్ చేయడానికి రాదా సార్ అది? డౌన్లోడ్ ఇప్పుడు మనం చేసేదంటే ఎడ్యుకేషన్ మోడ్. డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున డేట్లు మాత్రమే మారుతాయి. రిమైనింగ్ ఏ డేట్లు మారవు. సో టాలీ వాడు 99% ఫ్రీగా ఇచ్చేసి 1% కు మాత్రమే డబ్బులు కట్టించే విధంగా మనకు వాడు పెట్టుకున్నాడు. ఎందుకంటే లైసెన్స్ అనేది ఇవ్వకపోతే, ప్రతిరోజు డేట్లు మారకపోతే అకౌంట్స్ కరెక్ట్ గా రావు. ఇప్పుడు ఎవడైనా సాఫ్ట్వేర్ కొనాలి అంటే ఆ సాఫ్ట్వేర్ నా బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతుంది ముందు ప్రాక్టీస్ చేయాలి కదా. ఎవరికైనా ట్రయల్ చూపించాలంటే బిజినెస్ అకౌంట్స్ వాడు అన్ని చూస్తే ఓకే అంటాడు. అసలు వానికి ట్రయల్ అనేది ఇవ్వకపోతే, వాని బిజినెస్ కి ఎలా ఇంట్రెస్ట్ పోసాలని తెలియకపోతే లైసెన్స్ తీసుకోడు కదా. కాబట్టి ట్రయల్ వర్షన్ ని 99% ఫ్రీ. అన్ని రకాల బిజినెస్ చేయొచ్చు, కానీ డేట్లు మారవు. ఓకే, ఇప్పుడు మనం కూడా 99% మొత్తం చేసేస్తాం. రియల్ టైమ్ లో జస్ట్ డేట్లు ఒక్కటి మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేస్తాం అంతే. రియల్ టైం కి ఇప్పుడు మనం చేసే ఎడ్యుకేషన్ మోడ్కి. ఓకే, లైసెన్స్ కావాలనుకుంటే ఎలా కొనాలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనండి. ఎంత 1000 రూపాయలు అవుతుంది నెలకి. ఓకే, కొనుక్కోవచ్చు రెంట్కు. మన క్లాసెస్ పర్పస్ కి అయితే పర్చేస్ చేయడం అవసరం లేదంటారు కదా, జస్ట్ నార్మల్ లేదండి, ఎడ్యుకేషన్ లేదు. మోడ్ లో చేసేయచ్చు అంటారు కదా? 100% జస్ట్ డేట్లు ఒక్కటే మార్చాలి అంతే. రియల్ టైం కి మనం చెప్పేదానికి ఓకే అంతే. మనం ఏంటి 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున మనం చెప్తాం. రియల్ టైం లేనిది ప్రతిరోజు డేట్లు మారుతాయి అంతే. రిమైనింగ్ ఏం డిఫరెన్స్ ఉండదు. థ్యాంక్ యూ. డేట్లు ఒక్కటే మార్చాలి అంతే, అంతకు మించి ఏమి ఉండవు. అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్. క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ రేపు క్లాస్ ఉందా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటండి రేపు క్లాస్ ఉందా సార్? క్లాస్ రేపు క్లాస్ ఉందా సార్? సండే కదా. ఉంటదండి. స్టార్టింగ్ 3 days కదండి స్టార్ట్ అయ్యి. మళ్ళీ ఫర్దర్ చూద్దాం. ఓకే, సంక్రాంతి చూద్దాం. ఓకే ఓకే, యా డన్ గైస్. క్లియర్? ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చా సార్? చెప్తానమ్మా టుమారో. వెయిట్ ఫర్ 1 day. ఓకే ఓకే సార్. డన్ గైస్, బాయ్.